హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సజ్జ జావా చేసుకుందామని ఒక టీ గ్లాసు సద్దలు ఇలాగ చక్కగా కడిగి ఒక గంట తర్వాత ఇలా పలుగ్గా మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకుంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. అది ఎదిగే కొద్దీ పలుగ్గా అదే పిండిలా అవుతుంది, పచ్చి పిండిలాగా. ఇదిగోండి ఇలా పొడి పొడిగా అవుతుంది. మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఒక గ్లాసుకి 10 గ్లాసులు వాటర్ వేసుకొని ఇలా కుండలో చేసుకోవాలండి. ఎసురు మరగక ముందే మనం ఇది సజ్జ పిండి వేసుకోవాలండి, పలుగ్గా వేసుకున్నది. ఇక వేసిన కాడి నుంచి వెంటనే కలియబెడుతూ ఉండాలండి, లేకపోతే గడ్డగడుతుంది. కొద్ది పలుగ్గా వేసుకోవాలి. ఇట్లా జావలా చేసుకుంటే చాలా పోషకాలు ఉంటాయండి. సజ్జ జావ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం చిన్నప్పుడు ఎక్కువ కుండలలోనే అమ్మవాళ్ళు చేసేవాళ్ళు ఇలా జావా. నేను ఇప్పుడు కూడా ఇలాగే చేసుకుంటానండి. ఇదే అలవాటు నాకు కూడా ఇప్పుడు. ఇదిగోండి జావా ఒక గ్లాసులో వేసుకొని మనం అందులో కొంత జీలకర్ర కొన్ని, వాము కొన్ని, కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకొని ఈ జావా తాగితే ఎంతో హెల్తీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.